పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున దేవుని సంఘములోని ప్రియ విశ్వాసులకు ఉదయకాలపు వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు దినమును మనము ఆచరించాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. పాటల ద్వారా మన తలంపుల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాలి అనే విధముగా అందరూ కూడా సమకూడి వచ్చినందుకు మీకు నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన ముఖ్య అంశం పాఠం ఏమిటనగా క్రిస్మస్ సంఘటన నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. బహుశా ఈ వేళతో క్రిస్మస్ సందేశాలన్నీ కూడా ముగించబడతాయి. ఇది ఈ ఏడాదిలో చివరి క్రిస్మస్ మెసేజ్ అవుతుంది. కాబట్టి శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటిగా స్థలము లేకపోవుట, రెండవది నమ్ముట మరియు త్వరపడుట, మూడవది తలపోసి కొనుట లేక తలపోయుట, నాలుగవది తొలగిపోవుట. మొదటిగా మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వివిధ భాగాలని చూద్దాం. ఒక చోట మాత్రం మత్తయి సువార్త వస్తుంది. కాబట్టి మనము ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుప్రభు సొంత ఊరు నజరేతు. అది గలిలయ అనేటువంటి ప్రాంతంలో నజరేతు ఉన్నది. అయితే బెత్లెహేము కొంచెం దూరం. రాజు జనాభా లెక్కలు రాయడానికి ప్రజలందరికీ కూడా నమోదు చేయించుకోమని బెత్లెహేముకి వెళ్ళమని చెప్పి ఉన్నాడు. సెన్సస్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు ఏమైందో మనకు తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, మరియమ్మ యేసేపు వారిరువురు కూడా సత్రములో వారికి స్థానం లేదు. నిండు చోళాలు. చూడండి, సత్రం అంటే ఇప్పటికీ కూడా కొన్ని ఊళ్ళో సత్రాలు ఉంటాయి పల్లెటూరులో. దాన్ని చౌల్ట్రీ లేక ఇన్ అంటారు. అది సాధారణంగా ఎవరైనా పరదేశులు వస్తే, వేరే ఊరు నుంచి వస్తే ఆ సత్రాల్లో వారికి చోటిస్తారు. అయితే సత్రంలో, ఈ చౌల్ట్రీలో, ఇన్లో స్థలం లేదు. బెత్లెహేము దగ్గరికి ఇరువురు వచ్చారు. ఆ ఇరువురు వచ్చినప్పుడు సత్రములో వారికి చోటు లేదు, నో ఎంట్రీ. చూడండి, ఒక్కొక్కసారి మనము బిజీగా ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళినప్పుడు హోటల్లో నో రూమ్ అంటారు. ఇక్కడ కూడా మనం గమనిస్తున్నట్లయితే సత్రంలో వారికి చోటు లేదు. కాబట్టి ఒక చోటుకు వచ్చారు వాళ్ళు, ఇంకొక సత్రంలోకి వచ్చారు. అప్పుడు సత్రయజమాని నిండు చోళాలైనటువంటి మరియమ్మను చూసి జాలిపడి, నాకు సత్రంలో ఖాళీ లేదు. ఎందుకంటే జనాలు చూడండి, మనకి రాజమండ్రిలో పుష్కరాలకి జనం పోటెత్తిపోతూ ఉంటారు. హోటళ్ళు ఇళ్ళు బంధువులతో నిండు కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇక్కడ చోటు లేదు, కానీ మీకు ఒక స్థలం ఇస్తాను, మీరు అక్కడ ఉండగలిగితే ఉండండి అని ఈ యజమానుడు చెప్తాడు. అయితే ఆ స్థలం ఏంటంటే పశువుల పాక. ఈ పశువుల పాకలో యేసు ప్రభువుకి జన్మం జరిగింది. యేసు ప్రభు యొక్క పుట్టినప్పుడు ఆ యొక్క బెడ్ జస్ట్ పశువులు తినేటువంటి గడ్డి తినేటువంటి తొట్టి. మన ఇండ్లలో మనకి కింగ్ సైజ్ బెడ్లు, క్వీన్ సైజ్ బెడ్లు అని ఉంటాయి. కింగ్ సైజ్ అంటే చాలా పెద్ద బెడ్. ప్రభు యొక్క కింగ్ సైజ్ బెడ్ ఇదే. అయితే రాజు అయిన యేసు ప్రభు ఒక పశువుల తొట్టులో, మేంజర్లో ఉన్నాడు. గమనించండి, మేంజర్. ఆయన ఒక గొర్రె పిల్లలాగా వచ్చిన్నాడు ఈ లోకానికి, మానవులందరినీ కూడా రక్షించడానికి. అయితే ఇక ఎన్నడూ కూడా యేసు ప్రభు గొర్రె పిల్లవలే రాడు, ఒక శిశువులాగా పుట్టడు. ఆయన రెండవ రాకడలో, అనగా
ఎత్తబడడం అయిపోయిన తర్వాత, 7 ఏండ్ల విందు అయిపోయిన తర్వాత, భూమి మీద 7 ఏండ్ల శ్రమలు అయిపోయిన తర్వాత, పరిశుద్ధులతో కలిసి భూమి మీదకి యేసు ప్రభు యూదా గోత్రపు సింహం వలె రానై ఉన్నాడు. 1000 ఏండ్లు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నై ఉన్నాడు. ఈ సింహము యూదా గోత్రపు సింహం ఎందుకంటే దుష్టులను, ఆయన నమ్మనటువంటి వారిని నాశనం చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఉగ్రత కలిగినటువంటి యేసు ప్రభు రాబోతున్నాడు. ఊపిరితో, నాసికారంధ్రముల ద్వారా వచ్చే ఊపిరితో దుష్టులను, వికెట్ పీపుల్ను ఆయన నాశనం చేసి నరకానికి పంపించేటువంటి దినాలు దగ్గర పడుతున్నాయి. యేసు ప్రభు పుట్టడానికి ఒక రూమ్ అంటూ లేదు. అంటే ఆయన ఉండడానికి ఖాళీ స్థలం లేదు ప్రియమైన వాళ్ళ. కారణం ఏంటంటే బెత్లెహేము ఫుల్లీ క్రౌడెడ్. జనన మరణాలు, సెన్సస్ నమోదు చేయించుకోవడానికి. ఇది మన జీవితంలో ఏ విధమైన పాఠం నేర్పిస్తుంది అంటే, నీ హృదయము లేక నీవు, ఇఫ్ యు ఆర్ క్రౌడెడ్ విత్ మెనీ థింగ్స్, వరల్డ్లీ థింగ్స్, ప్రపంచంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. నీ హృదయము అనేకమైన విషయాల ద్వారా, మంచివైనా చెడ్డవైనా, ప్రభువుకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో నీ హృదయాన్ని నింపేసుకుంటే ఆయనకు నీ హృదయంలో చోటు ఉండదు. గమనించండి. వై సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్, సమ్ బిలీవర్స్ ఆర్ స్లాకింగ్. ఎందుకు వెనకంజ వేస్తున్నారు బిలీవర్స్? మనలో కూడా కొంతమంది బిలీవర్స్ వెనకంజగా ఉంటారు. యేసు ప్రభుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఆయన ఆయన ఆ పరిశుద్ధ దినము, ఆ యొక్క ఆదివారము, ప్రభు దినము, 4 మాటలతో 4 పాటలతో ఆయన స్తుతించుకోవాలి అన్న విషయాలకు కూడా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే, బికాస్ దే ఆర్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వరల్డ్ థింగ్స్. ఏవో ఇంట్లో పనులు అనుకోండి, ఇంట్లో పిండి పదార్థాలు తయారు చేసుకోవడం అనండి, బంధువులు చూడడము అనండి, లేకుంటే పండగ సంతోషంలో మిత్రులను కలవడము, ఈ విధముగా ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ మెనీ థింగ్స్, యు కెనాట్ గివ్ రూమ్ టు ది జీసస్. అది గమనించుకోండి. ఎప్పుడో అనారోగ్యం వచ్చి, ఎప్పుడో హాస్పిటల్లో జాయిన్ అయ్యి, ఎప్పుడో ఏదో రోగం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. యేసు 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 ప్రభువా నన్ను కాపాడు అనేటువంటి పరిస్థితుల్లోనే విశ్వాసులు కూడా ఉంటున్నారు. కానీ ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, వారానికి 7 దినాలు నిన్ను ఆయన జీవింప చేస్తున్నాడే, ఇంతకాలము సంతోషంగా నువ్వు జీవించేటట్టుగా చేస్తున్నాడే, నువ్వు ఎందుకు కనుక వెళ్ళిపోతున్నావు అంటే, దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ జీసస్ ఇన్ యువర్ హార్ట్. ఈవేళ ఆదివారం నాడు టీవీ ప్రోగ్రాంలతో నీ హృదయం నిండిపోయింది. ఈవేళ బంధువులతో నిండిపోయింది, ఇంటి పనులతో నీ హృదయం నిండిపోయింది. కనుక యేసు ప్రభువుకి నీ హృదయంలో స్థానం లేకుండా చేసుకుంటున్నావు. యేసు ప్రభువు గూర్చినటువంటి తలంపులు హృదయంలో ఉండాలి, మెదడులో ఉండాలి అంటే ఆయన మాటలు వినాలి, ఆయన ఆరాధించుకోవాలి, సమాజంగా కూడుకుంటా మానడము జరగాలి. యేసు ప్రభువుకి నువ్వు ఎప్పుడు కూడా మనము దేవుని సంఘంలో ఉన్నాం కాబట్టి చర్చ్ ఆఫ్ గాడ్ అనే బంధనల మేరకు ఎప్పుడు సంఘపు కార్యక్రమాలైనా తప్పనిసరిగా మనం హాజరు కావలెను, ఆయన మాటలు వినవలెను. లేని ఎడల నీకు అవసరం ఉన్నప్పుడు ఆయన నీతో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నిన్ను ప్రొటెక్ట్ చేయాలని ప్రశ్న వేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. మానవాళ్ళంతా కూడా గొప్ప ప్రమాదంలో ఉన్నది. నరకానికి పోయేటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే దేవుడు తన కుమారుడైనటువంటి యేసును బలియాగం చేయడానికి, శిలువ మీద అప్పగించడానికి తన దివ్యమైన కుమారుడిని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన చిందించిన రక్తం వలన అనేకులకు పాపక్షమాపణ లభిస్తుంది. ఆయన పాపక్షమాపణ వల్ల మనమంతా కూడా రక్షింపబడి పరలోక రాజ్యానికి అర్హత పొందగలుగుతున్నాం. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు 5:8, దేవుడు మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకంటే మనము ఇంకను పాపలై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. స్టిల్ వీఆర్ ఇన్ సిన్స్. ఆయన మన కొరకు చనిపోయాడు. పాపము నుండి మనల్ని ఆయన విడుదల చేస్తున్నాడు. దేవునికి వందనాలు.
కనుక ఆయనకి సమయం ఇవ్వు, ఆరాధించుకో. ఆపద వచ్చినప్పుడు నేను ఆదుకుంటాడు. రెండవది నమ్ముట మరియు త్వరబడుట. నమ్ముట మరియు త్వరబడుట. బిలీవింగ్ అండ్ హర్రీడ్. మళ్ళా లూకాసు వార్త 2వ అధ్యాయం అని చెప్పాను. ఆ 2వ అధ్యాయంలోనే ఎక్కువ మన వాక్యాలు ఉంటాయి. 10, 11లో మనం చూస్తే, దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దూతల్ని భయపడవద్దని, దూత ఈ గొర్రెల కాపరులను భయపడవద్దని చెప్పింది. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏంటంటే ఆ గుడ్ న్యూస్ మానవాళికి, వాళ్ళకే కదా, అందరికీ కూడా. ఎవరైతే దేవుని మాట వింటారో ఆ మాట వినే వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇంకెవరిని కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. యేసు ద్వారా మనము నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది. భయపడకండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానం అని పరలోక రాజ్యములో నుండి ఆ దేవదూతలు దేవుని స్తుతించారు. దిక్కులు పెక్కటిల్లిపోయే విధముగా శుభవార్త అయిపోగానే గొర్రెల కాపర్లు భయపడినప్పటికీ దేవదూత ఏమి అయితే చెప్పిందో ఆ మాటను వారు విని నమ్మరు. ఇది మనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నది. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకటి చెప్పుకున్నారు. తర్వాత వాక్యాల్లో దీన్ని గమనించవచ్చు. ఇక్కడ గొర్రెల కాపర్లు దూత చెప్పిన విషయాన్ని బిలీవ్ చేశారు, నమ్మారు. మనం ఎప్పుడో యేసు గురించి విని నమ్మి ఉన్నాం, తల్లిదండ్రుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా, లేకపోతే ఎవరి ద్వారా. ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు కనుక శుభవార్త వెళ్ళి చూసి వచ్చేద్దాం అంటే దే బిలీవ్డ్ ఇట్. గొర్రెల కాపర్లకి వర్తమానము తెలియచేయగా ఈ వర్తమానము దేవుని యొద్ద నుండి వచ్చిందని వాళ్ళు నమ్మారు. మనము దేవుని మాటలు నమ్మాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మన కొరకు ఏ మాటలు చెప్పబోతున్నాడు ఈవేళ అనే వాటి కోసం మన చెవులు రెక్కించుకుని వినాలి. దేవవాక్యం మీరు చదువుతున్నప్పుడు వాటిలో జరిగేటువంటి విషయాలను నమ్మాలి. డోంట్ బి రిలాక్స్డ్. చర్చ్ కార్యక్రమాలకి, ప్రార్థనలకి వెళ్ళడానికి ఎప్పుడు కూడా అలసత్వము చేయవద్దు. అలసత్వము చేయడం వలన, ఆలస్యం అవడం వలన సాతానుడు ఇంకనూ నిన్ను వెనక్కి లాగేస్తాడు. నువ్వేదైతే అందుకోవాలని చూస్తున్నావో అది అందకుండా నీకు చేసేస్తాడు దేవుడు. విశ్వాసులైన, if you want to achieve anything in this world, first believe in the Lord. That's what I did in my life. I'm doing still. ఏదైనా నువ్వు నీకు సాధ్యం అవ్వాలి అంటే ముందు నీ దేవుని మీద భారం వేయి, తర్వాత ఆయనే దాన్ని జరిగించుకుంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా, లెట్ us hurry up. తొట్టిలో ఉన్నటువంటి బాలయేసుని చూద్దాం. ప్రియమైన వారలారా, త్వరపడడం, హరి అవడం. ముందు విన్నారు, వీరు టైం వేస్ట్ చేయలేదు. వినిన దానిని నమ్మి త్వరగా పరుగులాంటి నడకతో బెత్లెహేముకి వెళ్ళిపోయారు. దగ్గర అనమాట వీళ్ళకి. జ్ఞానులైతే ఎక్కడో దూరం నుంచి వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు. మనము దేవుని వాక్యాన్ని వినడానికి త్వరపడాలి. 21 ఏళ్ళ నుంచి ఒకే వ్యక్తి మీకు బోధ చేస్తున్నప్పటికీ కొత్తగా అనిపించే విధంగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఇంకా నేర్చుకోవాలి, త్వరపడాలి మనం. వేస్టేజ్ ఆఫ్ టైం. నాకు ఒక క్షణం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. సంథింగ్ ఐ మస్ట్ డూ
యూస్ఫుల్ టు ది గాడ్. ప్రియమైన వాళ్ళారా, ఆలోచనలు ఆ విధంగా ఉండాలి. వెంటనే త్వరపడి వారు వచ్చి నమ్మారు. ముందు త్వరపడిపోయారు. త్వరగా పశువుల తొట్టిలో పడుకుని ఉన్నటువంటి బాలుడి దగ్గరికి వచ్చి చూచి దేవదూత మాటలు బట్టి వారు ఆనందించారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూద్దాం. పశువుల పాకంటే, పశువుల తొట్టి అంటే తొట్టిలో గడ్డేస్తారు పశువులు తినడానికి. అలాంటి పశువుల పాకలో, తొట్టిలో గడ్డి పశువుల కోసం వేసేటువంటి ప్లేస్లో కింగ్, రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు పుట్టినాడు. పశువులకు ఆహారము తినే ప్రాంతంలో ఎంత దీనత్వమో చూడండి. తనను తాను తగ్గించుకున్నాడు. మనము ఏ విధమైనటువంటి ప్రేమతో ఆయనను మనము ఆరాధించుకుంటున్నాం? యేసుప్రభు అంటే మన సొత్తులాగా మనం ఆయన్ని ఆరాధించుకుంటున్నామా లేదా? ఆయన తగ్గింపు ధోరణి. పరలోకములో ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిని వదిలి భూమి మీదకు నీ కొరకు నా కొరకు వచ్చిన్నాడు. ఎందుకనగా ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఇలా మానవాళికి వస్తుంది. అదే దేవుడు మనకు అపోస్తల కార్యం 4:12 చెబుతున్నాడు. ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందాలి. ఇంకా we don't get salvation through any other method or through anybody. ఎవరి ద్వారా? నో అదర్ నేమ్ అండర్ హెవెన్. ఏ నామము బట్టి రక్షణ లేదు. యేసు నామమును మాత్రమే రక్షణ పొందాలి. కనుక ఆయనే సాక్షాత్తు భూమి మీదకి దేవుడే వచ్చి ఉన్నాడు. లూకాసు వార్త 2:18 గొర్రెల కాపర్లు తమతో చెప్పినటువంటి దేవదూత తమతో చెప్పిన విషయాలను మిగిలిన ప్రజలందరికీ చెప్పారు. మరి ముఖ్యంగా వారు వెళ్ళిపోయేటప్పుడు, పశువుల పాక నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారు విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవునికి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వాట్ వీ డన్ ఇన్ ద మార్నింగ్? గ్లోరిఫైయింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్. అది తొలి మిషనరీలు చేశారు. మొట్టమొదటగా దేవుని స్తుతించారు, ఆయనను మహిమపరుస్తున్నారు. విన్న వాటిని, కన్న వాటిని ఇతరులకు చెప్పుకుంటూ పోయారు. ఈ దినాల్లో మనం అందరం చేయాలి ప్రియమైన వాళ్ళారా. అది ఒక పాస్టర్కి మాత్రం బాధ్యత అనుకోకండి. మనం పాస్టర్ ఒక్కడే పరలోకానికి వెళ్ళడం. ఎవ్రీబడి విల్ గో టు హెవెన్. అందువల్ల పరలోకానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ బాధ్యత ఏంటంటే, మీరు ప్రభువులో ఉన్నటువంటి మాటలు, విన్న వాటిని, కన్న వాటిని ఏమి పొందుతున్నారు అవి మీరు ఇతరులకు చెప్పవలసిన వారే అన్నారు. బహుశా గొర్రెల కాపరులు ఆ రాత్రి సమయంలో దేవదూత చెప్పిన మాటలు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చూచినటువంటి అనుభూతిని వారు పిల్లలకు చెప్పి ఉంటారు, పిల్లలకు కూడా చెప్పి ఉంటారు. ఆ విధముగా ఆసక్తి కలిగి వారు ప్రభు గురించి వారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకొని ఉంటారు ప్రియమైన వాళ్ళ. మరి మీరేమి మీ యొక్క స్వకీయ రక్షకుడు అనేటువంటి యేసు ప్రభు గురించి ఎవరికి ఎప్పుడు ఏం చెప్తున్నారు? ఎప్పుడో ఆదివారం నాడు ఒక ప్రైజ్ ద లార్డ్ అంతేనా? ఇంట్లో ఏమి ఎప్పుడు నీ సొంత కార్యక్రమాలేనా? ఎప్పుడో అప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఈ భూలోక కార్యక్రమాలను మనం వెంట రావు. గమనించుకోండి ప్రియమైన వాళ్ళారా. ఈ లోకములో ఉండేటువంటి పనులు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే నీకది మంచి ఆశీర్వాదాలు తెచ్చిపెట్టదు. ఈ గొప్ప బహుమానం ఏంటంటే ఇతరులకు చెప్పుట, ఇతరులకు చెప్పాలి ఆసక్తి నువ్వు కలిగి ఉండాలి ప్రియమైన విశ్వాసి. యేసు ప్రభువుని మేము చూచాము, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందుకనే మనుష్య కుమారుడిని లోకంలోని పంపించాడు అని ఆ వార్తను, రక్షకుని గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఇతరులు కూడా నమ్మేవాళ్ళు నమ్మచ్చు. అందుకనే 1 యోహాను 5:10,
5, 11, 12 అంటాడు. ఈ వాక్యాలు జాగ్రత్తగా వినండి. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు అంటే యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడిగా యాక్సెప్ట్ చేసిన వాడు మాత్రమే జీవము కలిగిన వాడు. జీవము కలిగిన వాడు అంటే పరలోకంలోనికి చేరేవాడు. దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడు. అంటే యేసు ప్రభువుని స్వకీయ రక్షకుడిగా అంగీకరించని వాడు పరలోక రాజ్యంలోనికి ఎన్నడూను వెళ్ళలేడు. మంచి కార్యాలు కానీ చాలా చాలా పెద్ద పెద్ద పనులు మానవాళికి సేవా కార్యక్రమాలు చేసిన అవి పరలోక రాజ్యంలోనికి చేర్చవు. దేవుని కుమారుని మాత్రం అంగీకరించి మంచి పనులు చేయి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా, మనమందరము కూడా నిత్య జీవము కలిగిన వారము. నిత్య జీవం అంటే ఈ లోకంలో పర్మనెంట్గా శాశ్వతంగా జీవిస్తామని కాదు. ఈ లోకంలో జీవిస్తాము, దేవుడు ఆయుష్ ఇచ్చే వరకు, ఆయన మధ్యాకాశానికి వచ్చే వరకు, తదుపరి పరలోక రాజ్యంలో మనము సంతోషంగా జీవిస్తాం. ప్రియమైన వారులారా, ఆయన లోకంలో ఉన్నాడు, లోకము నమ్మలేదు ఆయన్ని. ఆయన స్వకీయులైన యూదుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళు కూడా అంగీకరించలేదు. అయితే మనం అది అంగీకరించి ఉన్నాము. దేవునికి వందనాలు. యేసును మనం స్వకీయ రక్షకుడిగా అంగీకరించి ఆ సిలువ మ్రాను మీద ఆయన నా కొరకు రక్తం చిందించాడని రక్తంలో పాపాలని కడిగి వేసుకున్నటువంటి మనం అందరము కూడా ఆశ్చర్యింపబడిన వాళ్ళము. 12వ వచనం ఏం తెలియజేస్తుందంటే, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇక్కడ ఓన్లీ ప్రాతిపదిక ఏంటంటే విశ్వాసం ఉంచుట. విశ్వాసం వల్ల మాత్రమే మీరు రక్షింపబడుతున్నారు. తల పోసుకొనుట, తల పోయుట అని జనరల్గా అంటాము. బైబిల్లో తల పోసుకొనుట అని ఉంది, భద్రము చేసుకుంటా. ఇంగ్లీష్లో పాండర్డ్ దెమ్ ట్రెజర్డ్ అప్. గొర్రెల కాపరులు మరియమ్మ దగ్గరికి వచ్చారు. దేవదూత ఇలా మాకు చెప్పింది, ఆ చెప్పడం వల్లే మేము నీ దగ్గరికి వచ్చామని చెప్పినప్పుడు లూకా 2:18-19 ఏముందంటే, మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు పాండర్డ్ దెమ్, భద్రము చేసుకొను, ట్రెజర్డ్ అప్. రెండు మంచి మాటలు ఇక్కడ మనం వింటున్నాం, పాండర్డ్, ట్రెజర్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుని మాటలు మీరెప్పుడు కూడా మరియమ్మ ఏ విధముగా అయితే తలపోసుకునిందో, దయాప్రాప్తురాల పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తావు. గొర్రెల కాపర్లు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఈయనకి యేసు అని పేరు పెట్టుదు. ఇలాంటి మాటలు గొర్రెల కాపర్లు మరియమ్మకి చెప్పగానే ఆలోచన చేస్తుంది. దేవా, నీ కొరకు, నా కొరకు నీవు ఎంత గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నా అన్నావని ఆ శిశువుని చూస్తూ మాటలన్నిటినీ కూడా పాండర్డ్ దెమ్, భద్రము, ఆమె వాటిని తలపోసుకుంటుంది. నువ్వేం తలపోసుకుంటున్నావు ప్రియమైన విశ్వాసి? రేపు ఏం చేస్తాం? అది చేద్దామా, ఇది చేద్దామా, ఈ విధంగా డబ్బు సంపాదిద్దామా, ఆ విధంగా మనం సంతోషంగా ఖుషిగా కుటుంబంతో ఉందాం. రాత్రి సమయంలో నీ ప్రాణాన్ని ఆయన అడిగితే నువ్వేం చేస్తావు? వ్యాపారం చేసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావే. లేకపోతే ఈ క్రియ చేద్దాం, మంచి క్రియ, చెడ్డ క్రియ అనో, దేవుని చిత్తమైతేనే మాట కూడా నీ నోట్లోంచి రావట్లేదే. దేవుని వాక్యాలు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వింటున్నావే, శ్రేష్టమైన వాక్యాలు ఎన్ని, నువ్వు వాటిని భద్రం చేసుకున్నావు? పాండర్డ్, ట్రెషర్డ్. ఎన్ని తలపోసుకున్నావు? రోజు లేవగానే దేని గురించి ఆలోచిస్తున్నావు? కొద్దిసేపు యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఆలోచన చేయి. వాక్యము చదవడం ఎందుకు ప్రేమ కలిగి ఉండు, యేసునందు ప్రేమ కలిగి ఉండు. అదే విధముగా ఆయన గురించి మాట్లాడు, ఆయన విషయాలన్నీ నీ హృదయంలో భద్రం చేసుకో. బైబిల్ చదవడం నేర్చుకో, పాడడం నేర్చుకో. ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ కూడా వాక్యం విను పాస్టర్ గారి ద్వారా. అవన్నీ కూడా నీవు విని వాటిని భద్రము చేసుకుని వాటిని నీవు తలపోయుట ఆశ్చర్యకరం. ఇట్ ఈస్ ప్రైస్లెస్ అంటున్నాడు, వెల కట్టలేనిది భద్రము చేసుకొనుట.
పాండాడు తల పోసుకుంటా. నీ నీ తలంపులు ఏమున్నాయి? దేని గురించి ఉంటున్నాయి? ఈ లోకాశలు తీర్చుకుందామని 24 గంటలు ఆలోచన చేస్తున్నావా? కుటుంబం 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 అని 24 గంటల పనిలో ఉంటున్నావా? లేకుంటే ఏ ఏ ఏ విషయాల్లో నువ్వు ఆలోచన చేస్తున్నావు, తలపోసుకుంటున్నావు? ఈ దేహాన్ని నువ్వు విడిచిపెడితే ఇవన్నీ కూడా నీతో పాటు రావు. అది ఆలోచన చేసుకో. నీతో పాటు వచ్చేవాడు యేసు ప్రభు. ఆయన కొరకు నువ్వు ఈ లోకంలో ఏ కార్యములు చేస్తావని ఆయన నిన్ను అడిగినప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి. తొలగిపోవుట, డిస్ట్రాక్షన్. జ్ఞానులు చూద్దాం. మనము ఇప్పుడు ఈవేళ జ్ఞానులు ఇచ్చేటువంటి బహుమానాల గురించి చూడట్లేదు. 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2-8 ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్లో యోధా దేశం ఉంది. ఆ యోధా దేశంలో బెత్లెహేం ఉంది. దానికి ఆ యోధా దేశాన్ని పరిపాలించేవాడు హేరోదు రాజు. ఎక్కడో దూరం నుంచి అసిరియా లేక వేరు వేరు ప్రాంతాలు, భారతదేశము వంటి అంత దూరం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి జ్ఞానులు, వేరు జ్ఞానులు అయినప్పటికీ వారు కలిసికట్టుగా వారు యేసు ప్రభువుని చూడాలని వచ్చి ఉన్నారు. ఎలాగొచ్చారంటే, యేసు ప్రభు ఒక దివ్యమైన బాలుడు పుట్టాడని ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారంటే, యూదుల రాజుగా ఎందుకు పుట్టాడని పాత నిబంధన లేఖనాలు వాళ్ళకి తెలుసు, నమ్ముతున్నారు వాళ్ళు కూడా. అయితే ఏమైందంటే, ఆయన నక్షత్రము చూచి, ఎక్కడో ఉన్నటువంటి వారము ఆయన నక్షత్రాన్ని చూచాము, ఆయన పూజింపొచ్చాము. ఎక్కడో ఇశ్రాయేల్లో పుట్టినటువంటి యేసు ప్రభు, ఇజ్రాయేలు దేవుడు అంటా ఉంటారు కొంతమంది విమర్శించేవాళ్ళు. ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని మనము రక్షకుడిగా స్వీకరించాం. దేవునికి వందనాలు. యేసు మా దేవుడు, మా రక్షకుడు అని నమ్ముతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు యేసు పుట్టాడని నమ్మారు. అంతవరకు బాగానే ఉంది. యేసు నక్షత్రాన్ని, ద స్టార్ ఆఫ్ జీసస్, దాన్ని చూశారు, అంతవరకు బాగానే ఉంది. దాని నడిపింపుతో వచ్చారు, యోధా దేశానికి వచ్చారు, బాగానే ఉంది. అయితే కడవరకు వాళ్ళు నక్షత్రము ఎంత వరకు వెళ్ళి వారికి అది ఆగిపోతుందో అని వారు గమనించకుండా మధ్యలోనే డిస్ట్రాక్ట్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇంకో రాజు పుట్టాడంటే ఊరుకుంటాడా? ఇంకొక నాయకుడు తయారవుతున్నాడంటే ఊరుకుంటాడా? వాడిని సంహరించాలనుకుంటాడు. అలాంటి దుష్ట రాజుకి దుష్టపు ఆలోచన ఇచ్చారు వీరు. అందుకనే 8వ వచనంలో అంటాడు, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనండి, నేను కూడా వచ్చి ఆయన పూజిస్తాను, నాకు వర్తమానం చెప్పండి అని బెత్లెహేముకు పంపించాడు రాజు. అంటే బెత్లెహేములో ఆ క్రౌడెడ్ ఏరియాలో జనాభా అటు ఇటు విపరీతంగా పెరుగుతున్న మార్కెట్లో జనాలు ఎలాగుంటారో అలాంటి ఊళ్ళో ఎక్కడున్నాడో యేసు ప్రభు ఎలా రాజు కూడా తెలీదు, సత్రంలో ఉన్నట్టు. అయితే జ్ఞానులు అక్కడ వరకు తప్పు చేశారు, కానీ తర్వాత తప్పు చేయలేదు వాళ్ళు. నువ్వు ఈ లోకంలో ఉండగా అనేకమైన అడ్డం వచ్చేస్తాయి. ఒక వర్షిప్కి వెళ్ళాలనుకోండి, అడ్డం ఏదోటి వస్తుంది. ఇవాళ సరిగ్గా 9 గంటలకి పవర్ ఆగిపోయింది. ఈ పవర్తో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. కరెంట్ ఒకటే వేవరింగ్, ప్రభా ఎప్పుడు ఇలా జరగలేదేంటి? ల్యాప్టాప్లో కూడా పవర్ ఈ జూమ్ వల్ల త్వరగా అయిపోద్ది. మామూలుగా అయితే 4-5 అవర్స్ వస్తుంది, కానీ త్వరగా అయిపోతూ ఉంటుంది. ఇదేమో జియో ఫైబర్ నెట్ వాడుతున్నాం స్పీడ్గా ఉండడం కోసం, సెల్ ఫోన్లో ఉండే నెట్ కాదు. అదే ఆగిపోద్ది. 9 నెలల్లో ఫస్ట్ టైం పవర్ లేకుండా పోవడం అనేది మా ఇంట్లో. ఏంటి ప్రభావం ఎలాగైందని నా మనసులో అనుకున్నాను. టెన్షన్, డిస్ట్రాక్షన్. అయినా వేరే ఆల్టర్నేటివ్ బ్యాటరీ ఇన్వర్టర్తో నడిపే విధంగా ఏర్పాటు చేసుకున్నాను అనుకోండి. నిన్ను లోకంలో అనేకమైనవి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దేవుని ఆరాధించడము, లేకపోతే చర్చ్కి వెళ్ళడం, ఆరాధించడము, బైబిల్ చదివేటప్పుడు శోధన,
ఎవడో కాలింగ్ బ్యాట్లు కొడతాడు, బైబిల్ చదువుతున్నాడు, వెళ్ళిపోతా, ఇంకా ఆడుతూనే కూర్చుంటా, బైబిల్ వదిలేస్తా, ప్రార్థన వదిలేస్తా, ప్రార్థనలో కూడా సెల్ ఫోన్లు. సో నక్షత్రపు వెలుగులో, నక్షత్రపు దారిలో వారు ప్రయాణించినప్పటికీ, ఇందులో మొదటి పట్టణంలో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, వెంబడిస్తున్నారు. సడన్ గా ఆగిపోయి ఆ పశువుల పాక దగ్గరికి వెళ్లకుండా ఎక్కడున్నాడో చెప్పాయని రాజు దగ్గరికి వెళ్ళారు. తర్వాత సరిదిద్దుకున్నారు అనుకోండి. రాజు ఏం చెప్తాడు, ఇంకో రాజు పుట్టాడంటే వెళ్ళండి మీరు, దుర్మార్గపు రాజు, దుర్మార్గపు ఆలోచనతో వెళ్ళి మీరు నాకు చెప్పండి, మళ్ళీ వచ్చాను. వీళ్ళు మళ్ళీ దేవదత్త చెప్పగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి బంగారము సాంబ్రాణి బోళంతో ప్రభుని వారు ఆరాధించారు. ఒక తప్పుడు స్థలంలో యేసు ప్రభుని వెతికారు వీళ్ళు. ఏ రోజు రాజు దగ్గర ఉన్నాడేమో అనుకున్నారు పొరపాటుని. ఏ రోజు రాజు తెలిసేమో, ఇంకో రాజు పుట్టాడంటే ఈ రాజు గారికి కూడా తెలిసేమని వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు నక్షత్రము గైడెన్స్ నుంచి దృష్టి మరలు చేశారు. ఏ విశ్వాసకర్త అయిన యేసు వైపు నుంచి దృష్టి మరలు చేస్తే నువ్వు కూడా పడిపోతావు. అది గమనించుకో. నక్షత్రపు ఆ దారి చూపించేటువంటి మీద నుండి కనుదృష్టి మరలిపోయింది వీళ్ళకి. అలా చేయడం వల్ల ఏమైందంటే ఒక దుష్టుడికి అవకాశం కలిగింది. దుష్టుడికి అందుకనే కదా అనేక వందల మంది శిష్యుల్ని తర్వాత చంపేస్తాడు హేరోదు రాజు. దేవునికి అన్నీ తెలుసు, దేవునిలోనే అన్ని, దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది, ఆయన నియంత్రణలోనే ప్రతిదీ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతున్నావేమో, తొలగిపోతున్నావేమో, యేసు ప్రభువుని నమ్మేటువంటి విధానంలోంచి నువ్వు తొలగిపోతున్నావేమో, సంఘముగా కూడుకోవడంలో నువ్వు అలసత్వం చూపించేస్తున్నావేమో, వాక్యం చదువుటలో, కుటుంబ ప్రార్థనలో నువ్వు అలసత్వం చూపించేస్తున్నావేమో, నీ దృష్టి దీని మీద నుంచి పక్క తప్పిపోతుందేమో. గమనించుకో ప్రియ విశ్వాస. ఆయన లోకరక్షకుడు, ప్రపంచ రక్షకుడు. ప్రిన్స్ బాబు ఇవాళ ఆరాధన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన తోడ మీద రాసి ఉన్నది. నిజమే. హీఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, యూదా గోత్రపు సింహము. ఆషామాషిగా చూడకేసి ప్రభునే, ఆయన నమ్మని వారినే ఆయన శిక్షిస్తాడని చెప్తున్నాడు. అటువంటి రక్షకుడు పుట్టిన దినాన్ని మనము జరుపుకుంటున్నాము. ఎప్పుడూ కూడా రక్షకుడు మన హృదయాల్లో ఉండాలి. కనుక గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆయన చోటు లేకుండా చేయకు. ఆయన్ను అవమానపరిచేటువంటి విధముగా నువ్వు జీవించకు. వాక్యాన్ని వింటున్నావు, నమ్ము, ఆయన కొరకు త్వరపడు. అదే రీతిలో నువ్వు దీన్ని మరియమ్మ ఏ విధముగా అయితే వాక్యాలను తనలో పాండెడ్ భద్రపరుచుకుందో, ఏ విధముగా ట్రెజర్డ్ అప్ అయిందో, తలపోసుకుంటూ భద్రపరుచుకుంటూ వాళ్ళని తలపోసుకుందో, ఆ విధంగా నువ్వు చేయాలి. అప్పటి వరకు ప్రయాణం బాగానే ఉంది. సడన్ గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. రాంగ్ డైరెక్షన్. నువ్వు ఏమన్నా విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకు వెళుతున్నావు, సడన్ గా నీకేదో డిస్ట్రాక్షన్ వస్తుంది, అడ్డంకి వస్తుంది, అసలు విషయాన్ని వదిలేస్తున్నావేమో. ఆలోచన చేయి ప్రియమైన విశ్వాసయాత్రలో కడ వరకు కూడా సక్సెస్ఫుల్ గా మనము ముందుకు పోవాలి. రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు కనుక మనమంతా కూడా భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేద్దాం. ఆయనతో పాటే, యేసుతో పాటే నేను జీవిస్తాను అనేటువంటి మరొక నిర్ణయాన్ని బలంగా తీసుకో. ఈ క్రిస్మస్ దినాన్ని ప్రభువు మీ అందరికి కూడా క్రిస్మస్ శుభములు అందజేయును గాక.
వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా? సంజయ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది పర్నాన్ గారు.
ప్రభువైన యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక.